ఒక అభిమానిగా ఒకటే విషయం చెప్తా. ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం అయితే నేను కరెక్ట్ చెప్తా. మన చట్టాన్ని మనం గౌరవించాలి. ఆర్మీ అనే ఒక ట్యాగ్ని పెట్టుకున్నాం, దాని మీద మాకు రెస్పెక్ట్ ఉంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి మేము దాన్ని గౌరవిస్తాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా వాళ్ళు ఎక్కువగా బౌన్సర్స్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. పోలీసుల కన్నా వాళ్ళ చేతుల్లో ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తుంది. కాబట్టి ఈ బౌన్సర్స్ని తగ్గించాలి. అండ్ నార్మల్గా అంటే ఈ బౌన్సర్స్కి అసలు పర్మిషన్సే లేవు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు. రీసెంట్గా మంచు విష్ణు గారి ఇష్యూలో కూడా అదే, ఇష్టం వచ్చినట్టు బౌన్సర్స్ని పిలిపించుకుని ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుని దాడులు చేపిస్తున్నారు. కాబట్టి ఈ కేసు విషయంలో మాత్రం పోలీసులు కూడా తప్పు ఉందని నేను చెప్తా. ఆ రోజు లాఠీ చార్జ్ చేయడం అయితే మాత్రం తప్పు. ఒక పక్క బౌన్సర్స్ తొయ్యడం, మరొక పక్క వీళ్ళు లాఠీ చార్జ్ చేయడం. ఇప్పుడు ఆయన వచ్చి తొయ్యలేదు కదా, ఆయన మెడపట్టుకుని చంపేయలేదు కదా. అని అల్లు అర్జున్ గారు వచ్చి మెడపట్టుకుని నేను చంపేయలేదు కదా. అక్కడ వీళ్ళు లాఠీ చార్జ్ చేయడం వల్ల వాళ్ళు తొయ్యబట్టే కదా ఇదంతా. పర్మిషన్ లేకుండా వచ్చాడు అల్లు అర్జున్ అయితే. ఇంతకుముందు సంజయ్ థియేటర్లో చాలామంది హీరోలు వచ్చారు, ఎవరో కూడా పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి. అయితే ఈ సినిమాతో కొంచెం పెరగడానికి వచ్చు కదా. అది చిన్న హీరో కాదు, పెద్ద హీరో కాదు, హీరోవా కాదనేది ఇంపార్టెంట్. ఈ సినిమాతో రేంజ్ పెరిగింది, చాలామంది హీరోలు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి. మరి అయితే అదే కదా అంటున్నాను నేను. రాత బాగోలేదైంది. నేను అదే చెప్తున్నా అన్న, మెడబట్టుకుని నేను పిసికి చంపేయలేదన్నా. యాజ్ ఏ ఫ్యాన్ ఒకటే అన్న, బెనిఫిట్ షోలు అయితే క్యాన్సిల్ చేయమనాలి. సినిమాలు ఎక్కడికి పారిపోవు, ఓటీటీలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, చక్కగా ఇంట్లో చూద్దాం. అలాగే బౌన్సర్స్ని కూడా తగ్గించాలి. ఆ బౌన్సర్స్ అటాక్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయాలి కరెక్టే, కానీ బౌన్సర్స్ మరి దాన్ని మెడబట్టుకుని చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఎలా అయితే అరెస్ట్ నాకు తెలిసి అంటే అసలు సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ని, బౌన్సర్స్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనుకున్నా. బట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఏదేమైనా సరే గౌరవించాలి వాళ్ళు. ఇక నేను అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని నేనేం బాధపడట్లే. నేను మళ్ళీ చెప్తున్నా, రెండు రకాలుగా ఆలోచించాలి. ఒక అభిమానిగా బాధ ఉంటుంది, అయ్యో మన హీరోని అరెస్ట్ చేశారని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మనం గౌరవించాలి. ఇప్పుడు అతను రావడం వల్ల ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు చట్టం దృష్టిలో అతను ఇప్పుడు ఒక దోషి, అరెస్ట్ చేశారు, గౌరవించాలి. ఇప్పుడు అదే కదా చెప్తున్నా నేను. కొన్ని విజువల్స్ ఆల్రెడీ బయట చక్కర్లు కొడుతున్నాయి కదా. మరీ అంత అరాచకంగా ఏం వచ్చి అరెస్ట్ చేయలేదు. చెప్పాలంటే చాలా ఆయన శాంతియుతంగా మంచిగా వచ్చారు అతను పోలీస్ స్టేషన్కి, అంతే. అక్కడ క్రౌడ్ వెళ్ళిపోయి అక్కడ రచ్చ చేసి నేను రాను అట్లా ఏం చెప్పలేదు కదా. పోయిన ఆయన వాహనంలో వచ్చారా, పోలీసుల వాహనంలోనే కదా వచ్చింది. సో ఇది ఇన్సిడెంట్ అనేది 4వ తారీఖు నైట్ జరిగింది కదా. దీన్ని అరెస్ట్ అనడం వల్ల ఇది అరెస్ట్ అని మీరు అంటున్నారు. ఇది తన ఎంక్వైరీకి హాజరయ్యాడు. ఎంక్వైరీ కదా జరుగుతుంది, అరెస్ట్ అని మీరు అంటున్నారు. వాస్తవానికి తన 4వ తారీఖు రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి పోలీసు వాళ్ళు నోటీస్ చేయడం వల్ల ఈరోజు తను హాజరయ్యాడు. సో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా ఉన్నది మనం తీసుకోకూడదు. సో అదే నేను తెలియజేస్తాను. ఫ్యాన్స్ డిమాండ్ అనేది ఏం లేదు, అన్నీ చట్ట ప్రకారంగా అంతా న్యాయంగా జరగాలనిసింది మేము కోరుకుంటున్నాం. ఫ్యాన్స్ బెనిఫిట్స్ ఉండే సార్, ఏ హీరో అభిమానం అయినా కానీ వాళ్ళు ఇప్పుడు నాట్ ఓన్లీ పుష్ప కాదు, ఏ హీరో అభిమానం అయినా కానీ బెనిఫిట్ షో అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి ఒక సంఘటన జరగడంలో ఫ్యాన్స్గా మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఎవరైనా కానీ ఇప్పుడు మా ఓన్లీ అల్లు అర్జున్ అభిమానం. ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ వల్ల చనిపోవడానికి కదా, వేరే ఎవరి హీరో ఫ్యాన్ కానీ ఎవరి హీరోగా వెళ్ళినా కానీ ఇలాంటి ఒక సంఘటన జరిగితే మనం బాధపడాల్సిన విషయమే. సడన్గా రావడం, ఇప్పుడు ఆయన గత 10-15 సంవత్సరాల నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలా చూడడం తనకు ఒక ఆనవాయితీ. సో తను ఇప్పుడు హీరో మీద మనం నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు నేను నా ఉద్దేశం ప్రకారం అయితే. ఎందుకంటే తన ఆనవాయితీగా అలా వెళ్ళడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఒక సంఘటన మాత్రమే ఇది. సో దాన్ని మన అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సంఘటన మాత్రం తీసుకోవాల్సిందే నేను కోరుకుంటున్నాను.